Guys, welcome to NTV. నేను మీ భవ్య. మీ అందరూ నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా క్లియర్గా నాకు కమెంట్ కూడా చేయండి. మీరు ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళల్లో కనిపించే ఆకర్షణీయంగా కనిపించే ఎక్స్టీరియర్ బ్యూటీ చూస్తారా లేకపోతే మనసులో ఉండే అందాన్ని చూస్తారా నాకు కమెంట్ చేయండి. మీన్ వైల్ ఈ బ్యూటీ టీమ్ కూడా వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే మనసులో ఉండే అందాన్ని చూస్తారా బయట బ్యూటీని చూస్తారా అసలు చాలా సస్పెన్సివ్గా జరిగే ఈ మూవీ గురించి మనం ఒకసారి టీమ్ని అడిగి తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ మీరు సార్ మీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ డైరెక్టర్ తోటి. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఈ టీనేజర్ లవ్ స్టోరీ చూసాక మీరే ఎందుకు చేయకూడదు అనిపించింది. ఆ ఫిట్నెస్ అది ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ స్టిల్. నేనా బేసికలీ ఐఎమ్ ఏ టీనేజర్ అంటే మీనింగ్ ఐ థింక్ అండ్ ఫీల్ లైక్ ఎ టీనేజర్. ఒకటి ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ యంగ్ డైరెక్టర్స్, సో ఐఎమ్ విత్ యంగ్ క్రౌడ్. మూడోది పాజిటివ్ వైబ్స్ ఆల్వేస్, పర్ఫెక్ట్ diet, 1 hour of gym, 1 hour of walking, one meal a day. బాగా సింక్ అయింది అనుకుంటా సార్. ఐ థింక్ కామన్ థింగ్ మీకు డైరెక్టర్ గారికి. Yes, we both are very fit actually. సో యాక్చువల్లీ ఫిట్నెస్ గురించి కూడా మిమ్మల్ని మెయిన్ సీక్రెట్ మా ఆడియన్స్కి కొంచెం టిప్స్ ఇవ్వండి సార్. ఈ జనరేషన్కి మీరు పర్ డే ఎన్ని హార్స్ ఎక్సర్సైజ్ చేసి ఇంత ఫిట్గా ఉంటున్నారు అది మాకు కొంచెం చెప్తే మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఇది బేసిక్గా అందరూ ఫిట్గా ఉండాలంటే గంటలు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదమ్మా. బేసిక్గా ఫస్ట్ మనం ఏంటంటే కోతుల నుంచి పుట్టాం, చెట్ల మీద తిరిగేవాళ్ళం. అవును, ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయని అసలు ఎవరికి ఆడవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది నిజం. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఫుడ్ అనేది ఇట్ ఈస్ ఫార్ గ్రోత్ ఆఫ్ ది బాడీ అండ్ హెల్త్. మనం అది మర్చిపోయి అన్ని రకాల పిజ్జాలు అన్ని రకాల మళ్ళీ ఇంట్లో భోజనాలు తింటున్నాం. ఒక పూట లేదా 2 పూటల మంచి భోజనం. మనం అప్పుడే చెప్పారు, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే యోగి అని. మనం 4 పూటలు తింటున్నాం. సో నేనేం చేస్తానంటే ఐ ఈట్ 1 స్క్వేర్ గుడ్ మీల్. ఓకే, అది సీక్రెట్ అన్నమాట, నోట్ చేసుకోండి. 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా వాక్ చేస్తా. అమ్మ బాబోయ్, 45 మినిట్స్ టు 1 hour. మళ్ళీ 45 మినిట్స్ ఆఫ్ జిమ్ చేస్తా. Then stretches for 15 minutes. 2 hours I spend on my body. I wake up at 4:45 AM in the morning without alarm. Okay. So మన బాడీ అలారం కరెక్ట్గా ఉంటే మనం సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. I sleep by 10 o'clock. I eat మన తెలుగు ఫుడ్ మంచి బ్రౌన్ రైస్ ఇవన్నీ తింటాను. అప్పుడప్పుడు కినోవాలు మిల్లెట్స్ తింటూ ఉంటాను. లైఫ్ అంటే 16 to 28 కాదు. లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 30. యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని అన్నది. ఓకే, అంటే మొత్తానికి సార్ మీరంతా టీనేజర్గా కనిపించిన ఫుల్ డిసిప్లైన్డ్ టీనేజర్. మీరు మా టీనేజర్స్కి ఇప్పుడు అంత డిసిప్లిన్ లేదు, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే. నేను టీనేజర్గా ఉన్నప్పుడు కూడా నాకు డిసిప్లిన్ లేదు. ఏదో పాయింట్లో రియలైజ్ అవ్వాలి సార్ విజయపాల్ గారు. ఓకే, మీరు చెప్పినట్టే 30 years తర్వాత స్టార్ట్ అవుతుంది యాక్చువల్ లైఫ్. సూపర్ సూపర్ సార్, నిజంగానే. ఓకే, మీరు జిమ్ మొత్తం అంతా జిమ్ ఫ్రీక్స్ అందరూ ఒక దగ్గర ఫిట్నెస్ ఫ్రీక్స్ యాక్చువల్లీ. అంటే హి ఇస్ మోర్ ఇంటూ డైట్. ఓకే, తెలుస్తుంది. ప్రొడ్యూసర్ గారు అనుకోరు తర్వాత ఏదైనా ఒక రోల్లో వచ్చిన ఆశ్చర్యం లేదు. మీరు కూడా తర్వాత వెళ్ళగా ఎంత తినాలనేది చాలా క్యాలిక్యులేటెడ్గా తింటారు. ఓకే, అబ్బా కష్టమే ఇది, చాలా చాలా పెద్ద కష్టం. అయితే మీతో నేను అస్సలు రాకూడదు ఎక్కడికి, డిన్నర్కి బయటికి ఎక్కడికి. అది సొల్యూషన్ ఉందమ్మా. ఓకే, చీటింగ్ డే అని మనమే పెట్టుకున్నాం. ఓకే, సండే తృప్తి బిర్యానీ తినొచ్చు, పొద్దున్నే 4 ఇడ్లీలు తినొచ్చు. ఓకే, దాంతో మర్చిపోవాలి. అయితే సండే రోజే మీట్ అవ్వాలి. అలాగా ఎక్కడో మనకంటూ మనం ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు మా ఫిల్మ్ పీపుల్ కి ఎగ్జాక్ట్ టైమింగ్ ఉండదు, 9 to 6 ఆఫీస్ అలా ఉండదు. అవునవును. బట్ ఒకవేళ ఈవినింగ్ లేట్ అయినా మార్నింగ్ నిదానంగా లేస్తాం, వర్క్ చేసుకుంటాం, లేకపోతే నైట్ వి వర్క్అవుట్. ఇట్స్ ఆల్ దట్ యూ బ్యాలెన్స్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్. అంతే. ట్రూ సార్. సో అండ్ డైరెక్టర్ గారు ఈ విషయానికి వస్తే ఇక్కడ బ్యూటీ అనేది రియల్ లైఫ్లో అసలు బ్యూటీ అంటే ఏంటి, ఈ మూవీలో బ్యూటీ అంటే ఏంటి? ఈ మూవీలో బ్యూటీ అని అంటే లైక్ ఒక కుటుంబం అండి. ఓహో, మా మూవీకి వచ్చేసరికి ఒక కుటుంబము ఎంత లైక్ మన కుటుంబం ఎలా ఉండాలో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సూపర్. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. నేను బ్యూటీ అంటే సమ్ మదర్ చెప్తారు అనుకున్నా కానీ కుటుంబం చెప్తారు అనుకోలేదు నేను. ఫ్యామిలీ ఇక్కడ అంటే ఈవెన్ దో లైక్ ఎలా చెప్పాలి అని అంటే ఇట్స్
కాంబినేషన్ ఆఫ్ ఫ్యామిలీ విత్ ఇన్బిల్ట్ లవ్ స్టోరీ. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూనో లవ్ అంటే మనం పుట్టగానే లవ్ ఉండదు, ఒక పర్టికులర్ ఏజ్కి వస్తే లవ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏముంటుందంటే ఫ్యామిలీ ఉంటుంది. సో ఆఫ్టర్ ఫ్యామిలీ లవ్. సో అది ఎలా తీసుకెళ్తుంది అనే దాన్ని బ్యూటీ కింద ప్రజెంట్ చేసాము. సో దీంట్లో మా అందరికీ ఒక డైమండ్ మీరు అన్నట్టు బ్యూటీ ఎవరంటే అలేఖ్య క్యారెక్టర్. క్యూట్. అది ఒక టెడ్డీ బేర్ లాగా ఉంది. అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అదే ఫీలింగ్ వస్తుంది, ఒక చిన్న టెడ్డీ బేర్. చిన్న అంటే ఫేస్ అలా ఉంది సార్, ఒక బాబీ డాల్. మేబీ కావాలి సార్ చెప్పారంటే అదే కరెక్ట్ యాక్చువల్లీ. నేను పట్టుకెళ్తానా లేకపోతే సార్ టెడ్డీ బేర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా సార్ని ఫాలో చేసి తీసుకెళ్తారా తెలియదు సార్, జాగ్రత్తగా ఉండాలి మీరే. సో అట్లా మీరు అంటే రియల్ లైఫ్ బ్యూటీని మీరు ఎలా చూస్తారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకున్నామన్నారు కదా, అంటే మనలో నుంచి మీరు అన్నారు కదా ఇంతకుముందు ఇన్నర్ బ్యూటీ అవుటర్ బ్యూటీ అని. నేను ఎప్పుడు ఇన్నర్ బ్యూటీని ఎక్కువ నమ్ముతాను. సో లైక్ ఎంత మొహానికి ఎంత వేసుకున్నా కానీ మీకు లోపల కానీ ఒక మంచి సోల్ లేకపోతే, లోపల మీరు ఆలోచించే విధానం మంచిది లేకపోతే, ఇప్పుడు ఎంత వర్కౌట్ చేసినా ప్రాపర్ డైట్ లేకపోతే, అలాగే ఇది కూడా అంతే. అలాగే ఇన్నర్ బ్యూటీని ఎక్కువ నమ్ముతాను. అది తెలిసిపోతుంది యాక్చువల్ మీ ఇన్స్టాలో మీరు పెట్టే క్యాప్షన్స్ వీటన్నిటిలో చూస్తే ఈజీగా. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వీటిని తీసుకున్నాం అన్నారు కదా, అంటే మేజర్గా ఏ ఇన్సిడెంట్ మిమ్మల్ని బాగా టచ్ చేసింది ఈ స్టోరీ చేయడానికి? అంటే రియల్ లైఫ్ మూమెంట్స్ అండి. ఒక కుటుంబంలో ఒక పెద్ద అంటే కడుపులో పిల్లల్ని దాచిపెట్టుకొని, ఇప్పుడు లైక్ ఇన్స్టా ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ఈవెన్ ఒక డాగ్ పిల్లల్ని ఎంత నీట్గా చూసుకుంటుంది, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, అలాంటిది మనిషి అందరూ చూసుకుంటాడు. సో దాన్ని నిజంగానే ఒక ఫ్యామిలీ పెద్ద కూతురు ఉన్నప్పుడు, ఆ కూతురు ఇష్టమైన, నార్మల్గా అపోజిట్ జెండర్ ఆల్వేస్ అట్రాక్ట్స్. లైక్ ఫాదర్కి ఎప్పుడు కూతురు అంటే చాలా ప్రాణం ఉంటుంది. అలా నాన్న కూతురుని ఎలా చూసుకునేవారు. ఎప్పుడైనా సరే అమ్మాయిలు అంతే, డాడీ కూచి అంతే. ఎస్ అప్పటికేంటంటే కూతురు పుట్టిన తర్వాత నాన్న కూతురే ప్రపంచం. అవును. కూతురికి ఇంకొకరు వచ్చేదాకా నాన్నే ప్రపంచం. ఆ వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోతుంది. బా ఇక్కడ టచ్ అయిపోతుంది, అందరికీ కనెక్ట్ అయిపోతారు. నిజం, ట్రూగా ఇది రియల్ లైఫ్లో కూడా అంతే. ఒక పర్టికులర్ మూమెంట్ వరకు నాన్న ప్రపంచం, నాన్నే, అమ్మ లేదు ఎవరు ఉండరు, నాన్నే ప్రపంచం. కానీ ఎప్పుడైతే ఒక కొత్త మనిషి తన జీవితంలోకి వస్తాడో అప్పుడు ఆ అమ్మాయి ప్రపంచం మారుతుంది, కొత్తగా కనిపిస్తుంది. నిజంగానే అంటే అమ్మ ఎంత కష్టపడి మోసింది అంతా చెప్పినా కూడా ప్రేమ విషయం చెప్పాలంటే అమ్మాయికి ఎప్పుడు కూడా ఫాదర్ లవ్నే కనెక్ట్ చేస్తారు. ఫాదరే, నాన్న అంత బాగా చూసుకునేవాడు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్టు. ఇప్పుడు కూడా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అమ్మా. కొడుకులు తల్లులతో ఉంటారు, అవును సార్, అమ్మాయిలు ఫాదర్తో ఉంటారు. ఇట్ ఈస్ యూనివర్సల్ థింగ్. అవునవును. కాకపోతే ఏంటంటే ఈ మదర్ అండ్ సన్ చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఈ మదర్ అండ్ సన్ లవ్ స్టోరీస్ చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు సినిమా మీద. బట్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వచ్చినాయి. అవును, రేర్ చాలా. యూ ఫినిష్ దిస్ అండ్ ఐ విల్ టాక్. మీరు పోలికలు తీసుకున్నా నాన్నకి కూతురికి నాన్న పోలికలు ఎక్కువ ఉంటాయి. సో మా పోస్టర్లో చూడండి వాళ్ళిద్దరు ఒకలాగే ఉంటారు. నన్ను చూడండి మా అమ్మలానే ఉంటాను. మదర్ పోలికలు కొడుకు వస్తాయి. సో అమ్మాయికి మేజర్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా సో షీ ఈజ్ పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి తీసుకోవడం. సో ఆల్మోస్ట్ నరేష్ గారి కూతురు ఇంటే ఇలా ఉంటారా అన్నట్టు ఉంటుంది అమ్మాయి. ఓకే, మీరు దానికోసం మరి ఎలా క్యాస్ట్ చేశారు? తనే పక్కా పర్ఫెక్ట్ అని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే బేసికల్లీ తను ఇక్కడ కొత్తగాని ఒడియాలో ఒక బ్లాక్ బస్టర్ చేసింది దశమ అని. సో దానికి అవార్డు కూడా దానికి అవార్డు కూడా వచ్చింది కదా. సో అది కాస్టింగ్ చేసేటప్పుడు కాస్టింగ్ ఏజెంట్ పంపించి మాకు అబౌట్ 3 days వీ నీడ్ టు గో ఫర్ షూట్. సో వెళ్ళాలన్నప్పుడు మాకేంటంటే గర్ల్ నెక్స్ట్ డోర్ ఉండాలి, చూడగానే ఈ అమ్మాయి మా అమ్మాయి అనేది అనిపించాలి, మా పక్కింటి అమ్మాయి అని అనిపించాలి. నాట్ లైక్ హీరోయిన్ కైండ్ మోడలింగ్ కైండ్, వెరీ సింపుల్. చూడగానే అరే మా అమ్మాయి రా, మా పాప కూడా ఇలాగే ఉంటుంది ఇలా అనిపించాలి. ఆ మూమెంట్లో నేను దశమ అనే సినిమాని, అతను రెఫరెన్స్ పంపించినప్పుడు దశమ అనే సినిమాని చూశాను. చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషనే ఓకే డన్, ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుంది. తను కూడా ఈ పాత్రకి ఆ పాత్ర సెట్ అయింది బాగా. తను కూడా షూటింగ్లో ఉన్నా కానీ అప్పటికప్పుడు ఆడిషన్ పంపించడము. బట్ ఏంటంటే అమ్మాయిని వీ కాంట్ జడ్జ్ విత్ ఇమేజెస్ అండ్ వీడియోస్. డైరెక్ట్గా చూస్తే కానీ యూ కాంట్ జడ్జ్, ఎస్పెషల్ అండ్ దట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు యూ కాంట్ టేక్ ద రిస్క్. 3 daysలో వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు తను ఇమ్మీడియట్గా ఫ్లై వచ్చి ఒకసారి ఇలా కళ్ళ ముందు చూడగానే
సేఫ్ రా. అమ్మయ్య, నాకు కావాల్సిన క్యారెక్టర్ Done, దొరికింది, done. పాత్ర దొరికింది. ఐ టుక్ ఏ పాజ్, లైక్ ఆ అమ్మాయిని చూడగానే కాసేపు పాజ్ తీసుకున్నా. డన్. ఆ అమ్మాయి సార్ ఏదైనా మాట్లాడండి సార్. లేదమ్మా ఇట్స్ గుడ్, వీఆర్ గుడ్. అమ్మయ్య. సో అలా ఫస్ట్ మన పాత్ర దగ్గరికి వచ్చే ముందు మన ప్రొడ్యూసర్ గారిని అడగాలి, మీకు స్కై డైవ్ రిస్కీగా ఉందా, మూవీ ప్రొడ్యూస్ చేయడం రిస్కీగా ఉందా? మూవీ స్టార్ట్ చేయడానికి బిఫోరే నేను స్కై డైవ్ చేశాను. అవును, అందుకే అడిగాను. విషయం అయిపోతుంది. ఓకే, ఆల్సో స్కై డైవ్. అవును. సో అంటే ముందు ఎక్స్పీరియన్స్ కోసం అది ప్రాక్టీస్ చేసి వచ్చారా? నేను ఏమనుకున్నా అంటే ఇది మనం పర్ఫెక్ట్ గా చేస్తే సినిమాస్ బాగా అంత చేయొచ్చులే. పైనుంచి వెళ్ళి వచ్చావా? అరౌండ్ ఓకే, 16,000 feet ఐ థింక్స్. అమ్మో బాబోయ్. I didn't know that. Oh my God, that was my dream, but నేను ఎప్పుడు చేయలేదు. అవునా? అట్లీస్ట్ అక్కడ మీకు ఒకటి వెనకుంటాడు ఉంటారు కానీ ఉన్నా కూడా నాకు అక్కడ మీరు దిగుతున్నప్పుడు అనిపించింది, అమ్మ నేనైతే వెళ్ళేదనే కాదు అని ఫీలింగ్ వచ్చింది నాకు. అదేనండి. నాకు అది ఫుల్ వీడియో ఉంది కానీ నేను అందులో ఓన్లీ ఇన్స్టాలో పెట్టాను అంతే. ఓకే, సో అట్లా మీకు మూవీకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ మంచిగా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు ఆబ్వియస్లీ. సో మీరు స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడం వీటిల్లో ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఇట్లా ఎంటర్ అయిపోయారా? అట్లేం లేదండి. అంటే ఇప్పుడు జనరల్గా నేను యూత్ ఉన్నప్పుడే నాకు కొన్ని సినిమా మీద అఫ్ కోర్స్ ఎవ్రీబడి లవ్స్ ద మూవీస్. చిన్నప్పుడు మనం గ్రో అవుతున్న స్టేజ్లోనే అమ్మాయిల కంటే సినిమాలే ఉంటుంది, అబ్బాయిలకు వచ్చేసి సినిమాలు ప్లస్ క్రికెట్ ఉంటుంది జనరల్గా. సో ఆ ఆస్పెక్ట్లో మనకి కొంచెం స్టోరీస్ పైన ఇది ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చిన్నది ఉంటుంది. చూసి ఇలా చేస్తే బాగుంటది, హిట్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. అట్లా అలా ఈ మూవీ ఎలా కనెక్ట్ అవుతుంది అనుకున్నారు మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆడియన్స్కి? నాకు యాక్చువల్లీ ఈ కథ చెప్పినప్పుడు ఏంటంటే ఈ కథ స్టార్ట్ అయినప్పుడు బేబీ బాగా హిట్ అయింది. అవును. సో ఆ బేబీ హిట్ అయినప్పుడు ఏంటంటే సేమ్ ఆ రైటర్ ఉండి ఆ బేబీలో ఉన్న అంటే క్యారెక్టరైజేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ప్రాబబ్లీ నేను యంగ్గా కనపడము ఏంటో, ఈ స్క్రిప్ట్ ఓకే కావాలనుకోవడం ఏంటో కానీ అందులో ఉన్న ముద్దు సీన్ గురించి బాగా చెప్పేవాడు అనమాట. ఇది కాదే నాకు కావాల్సింది, మంచి ఇది తప్ప ఇంకేం లేదా బేబీలో, అది కాదు క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా అంటే అప్పుడు చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను హార్ట్ఫుల్గా ఫీల్ అయింది ఏంటంటే ఈ సినిమా బ్యూటీ ఈజ్ ద బ్యూటిఫుల్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే బ్యూటీ అనేది ఎంత అంటే ఒక అమ్మాయి ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత తనకి ఏమీ తెలియని తన మనస్తత్వం ఆ సోల్ చూపించడము డైరెక్టర్ భలే ప్రజెంట్ చేశారు. సో అట్లాంటి అమ్మాయికి జనరల్గా కూడా ఫాదర్ ఆ డాటర్ పైన చూపించే లవ్, బట్ డాటర్ ఇంకో పర్సన్ పైన ఆ టైంలో చూపించే లవ్, ఏది తెలియక ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైం పీరియడ్ అమ్మాయి లైఫ్లో జరిగే ఆ టైం పీరియడ్ ఏదైతే సోల్ ఉంటుందో అది ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అనమాట. సో అది యాజ్ ఇట్ ఈస్గా మా డైరెక్టర్ ప్రజెంట్ చేసి క్యూట్. సో అందులో క్యూట్ పాత్ర మీ క్యారెక్టర్తో ఈసారి మళ్ళీ ఇంకొక అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? मैं तो नहीं सोची हूँ आगे जाके, बट होपफुली टीम को अच्छा ऑडियंस को पसंद आ जाए बस. Okay. How do you describe about your father? He's such a gentleman. You are original father or film father? The film father. Yeah, film father. Your father also, you should say no, your love story with your father. Okay, मैं ब्यूटी के बारे में बात करती हूँ. ठीक है, it's your choice. Okay. I'm from Odisha. Okay. Okay, but my grandmother, she's from Srikakulam. ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, తో ఒడియా అండ్ తెలుగు మిక్స్ బ్రీడ్. ఓకే, తెలుగు అంటే కంప్లీట్ గా ఇటు నుంచి అటు ఉంటారు మిక్స్. బోర్డర్లు ఎక్కువ పెళ్ళిళ్ళు అటు ఇటు అవుతాయి, అలాగా. సో మన తెలుగు అమ్మాయి వచ్చేసా ఇటు మళ్ళీ ఇక్కడ మన వాళ్ళ తెలుగు వాళ్ళమే. మేము తెలుగు వాళ్ళమే, చెప్పు కరెక్ట్ గా. మేము తెలుగు వాళ్ళమే. అది కావాలి మా ఆడియన్స్ కి, అది కావాలి. చాలా రోజుల తర్వాత తెలుగులో విన్నాను హీరోయిన్ మాట్లాడడం, చెప్పు. బట్ మా నాన్న వాళ్ళు ఒడిశాలో సెటిల్ అవ్వడం వల్ల ఓకే దాట్స్ వై నాకు తెలుగు కొంచెం వస్తుంది. బట్ క్యూట్ గా వస్తుంది, అది చాలు మా ఆడియన్స్ యాడ్ చేసుకోవడానికి. అబ్బా కొత్త అమ్మాయి వచ్చింది, క్యూట్ గా ఉంది, మేము క్రష్ గా యాడ్ చేసుకోవాలి, కొంచెం తెలుగు వచ్చినా చాలు. మే ఐ ప్రాపర్లీ అండర్స్టాండ్, मतलब समझ सकती हूँ, అర్థం అవుతుంది. నేను ఒడియాలో ఒక మంచి సినిమా చేశాను, అవును, దసమ. అది అక్కడ బ్లాక్ అయింది, బట్ బర్ధన్ సార్ అది చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ బ్యూటీ, ఈ ఆపర్చునిటీ రావడం నా అదృష్టం అండ్ చాలా ఛాలెంజింగ్ కూడా. బికాజ్
Alekhya, beauty Alekhya and me, Nilakhi is totally different person. Okay, ఓకే మొత్తం కాంట్రాస్ట్. యాక్చువల్లీ రియల్ లైఫ్ నీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు. ఓకే ओके तो आलेख्या की बात अगर मैं करूँ ना तो सी इज सच ए सिंपल गर्ल. आई एम ऑल्सो सिंपल गर्ल बट सी इज सो एक्सट्रोवर्ट. Extrovert, okay. मैं इतना एक्सट्रोवर्ट नहीं हूँ इन रियल लाइफ. आई एम वेरी सिंपल एंड इंट्रोवर्ट. मैं इतना बात नहीं कर पाती हूँ एंड आई एम सो शाय गर्ल. तो मुझे इतना एक्सपीरियंस भी नहीं है. एक ही मूवी की हूँ तो बहुत सर ने प्रोड्यूसर सर ने स्पेशली सर ने सर ने बहुत ही ज़्यादा सपोर्ट किया. मैं तो डे 1 में जब गई ना बहुत डर गई थी कि कैसा होगा क्या होगा. I want this excitement. Yes. तो मैं इनको चाइल्डहुड से देखते आ रही हूँ. इनकी सारी फिल्म देखी है मैंने. तो मेरे को बहुत डर लगा कि शायद गुस्से वाले होंगे, एंग्री, कुछ गलत कर दूंगी तो डांट ना दे. बट सर मैं जब बहुत सारे टेक ली ना तो सर को मैं सॉरी बोल रही. सॉरी सर से बोल रहे थे इट्स ओके कोई बात नहीं, आप करो आराम से करो, कोई जल्दी नहीं, आप हम सब यहाँ पे रहे, आप आराम से करो. క్యూట్. సో ఎనర్జీ మొత్తం సార్ నుంచి తీసుకున్నారు అన్నమాట. అంటే నాకు కూడా ఏంటంటే డాటర్ లేని లోటు ఉంది ఇప్పుడు. ఐ క్రేవ్ అంటే డాటర్ ఇస్ యువర్ మదర్. అవును సార్. కానీ ఆ లోటు 10% ఈ అమ్మాయితో నేను మూవ్ అయిన తర్వాత ఇంత క్యూట్ డాటర్, ఇంత మంచి డాటర్ అదృష్టం కదా. అలా కనీసం స్క్రీన్ మీద ఒక మంచి డాటర్ ఫీల్ అయ్యారు. ఐ ఎంజాయ్డ్ ఇట్ అట్లా. క్యూట్ సార్. అంటే చాలా ఫీల్ అయ్యి అందరు ఫ్యామిలీగా తీశారు హ్యాపీగా. నేను యాక్చువల్ ఫస్టే అనుకున్నాను నరేష్ సార్ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు చాలా ఈజీ అయి ఉంటుంది. సెట్స్లో కూడా మీకు ఏ సీన్ ఎక్కువ కూడా కష్టం అనిపించింది, అరే మార్చాల్సి వచ్చింది అనే సీన్ వచ్చిందా, లేకపోతే అన్ని మీరు అనుకున్నట్టు చేశారు? అన్నీ అంటే ఆన్ టాప్ ఆఫ్ లైక్ సీనియారిటీ ఆల్వేస్ వర్క్స్ అండి. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను అనుకున్న ఎమోషన్ కంటే కొన్ని ఇచ్చినప్పుడు అప్పుడు అనుకుంటాం దట్ ఈస్ సీనియారిటీ. యాక్చువల్ నేను రాసిన దానికన్నా ఇది ఇంకా బాగా వచ్చింది అనే ఫీలింగ్ వస్తుంది. మెనీ ప్లేసెస్, నాట్ 1-2 ప్లేసెస్, మెనీ ప్లేసెస్. కాంబినేషన్ ఆఫ్ నరేష్ సార్ అండ్ వాసుకి మ్యామ్ ఇద్దరిది కూడా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏమని షేర్ చేసుకుంటారు? నెక్స్ట్ లెవెల్ అండి. లైక్ ఒక ఇంట్లో ఒక భార్యాభర్త, ఓకే, ఒక మిడిల్ క్లాస్ భార్యాభర్త ఎలా ఉంటారో 100% తీసి పెట్టారు అక్కడ. మాకు ఒక కిచెన్ సీన్ ఉంటుంది, ద కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్. యూ ఫీల్ లైక్ యువర్ మదర్ ఈజ్ టాకింగ్ దేర్, ఆర్ యువర్ ఫాదర్ ఈజ్ టాకింగ్ దేర్, ఆర్ యువర్ బ్రదర్ అండ్ హీజ్ వైఫ్ ఈజ్ టాకింగ్. అంటే మీ అమ్మ నాన్న అంత ఆర్గానిక్ వాళ్ళు మాట్లాడుతుంటే వాసుకి గారు కూడా వీళ్ళిద్దరూ మాకు ఏంటంటే సెట్లో పాజిటివ్ వైబ్స్. లైక్ అంటే మనకి ఇంకెవరికైనా ఆర్టిస్ట్కి కానీ నా మేజర్ చెప్పనా, ఒక్కసారి కాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత నా జాబ్ సగం గుడ్ డన్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఒక్కసారి కాస్టింగ్ ఫైనల్ నరేష్ గారు చూసిన తర్వాత అవును డెఫినెట్లీ వీళ్ళు మూవీ చూడొచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది. నరేష్ గారిని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వాసుకి గారిని చూస్తున్నాము, అండ్ అంకిత్ ఐ నో హిమ్ పర్సనల్లీ హౌ హీ లైన్. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి షార్ట్ అయిందో నా సగం జాబ్ అయిపోయింది. సో బికాజ్ వాళ్ళ భుజాల మీద మోసే పీపుల్. దాంట్లో సీనియారిటీ వైజ్ చూసుకుంటే నరేష్ గారు కానీ సార్ కానీ అంకిత్ అన్నారు మన వాసుకి గారు కానీ దే ఆర్ నెక్స్ట్ లెవెల్. వాసుకి గారు ఎనర్జీ ఇలా ఉంటుంది. కమాన్ సాయి చేద్దాం అంటే అక్కడ 2 ఎనర్జీస్ని ఒక దగ్గర పెట్టారు. అదే ఎలా మేనేజ్ చేశారా అని నాకు డౌట్ వచ్చింది. ఎస్ మనం మేనేజ్ చేయక్కర్లేదండి. లైక్ బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు తను ఎలా భయపడిందో నేను అలాగే భయపడ్డాను. లైక్ ఆయన చేయని క్యారెక్టర్లే ఉన్నాయి, అన్నీ చేశారు. బికాస్ డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. లైక్ ఆయన చేసిన నాకు ఐ లవ్ హిస్ గుంటూరు టాకీస్. అసలు లిటరల్లీ ఎవరు చేయలేరు, ఎవ్వరూ చేయలేరు. ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా కానీ రెఫరెన్స్లో ఉన్నా కానీ రెఫరెన్స్ లేని విధంగా చేస్తారు ఆయన. కొత్తగా ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. గుంటూరు టాకీస్లో ఆయన చేసిన క్యారెక్టర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఆ రంగస్థలం చూడండి, ఇప్పటికీ నాకు ఆ డైలాగ్ ఉంది కదా, బయటికి పోరా చెవిటి నా కొడక అనే డైలాగు. ఇట్స్ అబ్సల్యూట్లీ అన్ని చేశారు ఆయన. ఆయనకి ఇప్పుడు మనం పోయి ఎలా చేయాలి అంటే మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వించగలరు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏడ్పించగలరు. ఎవ్రీథింగ్ ఇదని కాదు, ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. మొన్న సామాజిక ఎలా చేశారు, చెప్పాలంటే సార్ క్లియర్గా మీరు ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, స్టిల్ కొత్తగా ఉన్నాయి కానీ ఇంకా కూడా మీ పాత మూవీస్ అన్నీ చూసి అందరు ఎంజాయ్ చేసే అంత సూపర్ మూవీస్ క్యారెక్టర్స్ చేశారు. అదే హీ డిడ్ ఆల్ క్లాసిక్స్, ఆల్ క్యారెక్టర్. ఇప్పుడు నేను పోయి సార్ ఈ క్యారెక్టర్ ఎలాగానంటే ఎలా తీసుకుంటారంటే, కానీ ఆయన ఒక్కసారి సెట్లోకి రాగానే సరెండర్ అయిపోతారు.
నీకు ఎలా అనుకుంటున్నావు చెప్పు అని అంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూ వింటారు. యా, నాకు అర్థమైంది. ఇంకా ఆయన దానికి ఆయన ఏం యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకొని ఇలా చెప్పి అది కూడా అడుగుతారు. ఆయన అడుగుతారు, సార్ అడగడం సార్ మీరు బాగుంది సార్ ఆయన, కానీ లేదు అడగాలి, నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు అని అడిగి నేను ఇలా అనుకుంటున్నాను, ఓకేనా, పర్ఫెక్ట్ సార్. సో నేను లైక్ మీరు ఏ సీన్ తీసుకున్నా, ఒక సినిమా చూసిన తర్వాత మీరు ఏ సీన్ తీసుకున్నా హీల్ ఆల్వేస్ నేను అనుకున్న దానికి 100% ఎక్స్ట్రా ఇచ్చాడు. సూపర్. అసలు అక్కడే సగం చాలా ధైర్యం, ఆనందం, ఈవెన్ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ చాలా ధైర్యం ఇచ్చారు సార్ మీరు, టు బి హానెస్ట్. అండ్ దట్ టు మేము చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఇందులో ఉన్నది మెయిన్ చెప్పుకోవాల్సిన 4 క్యారెక్టర్స్, అంకిత్, నీలాకి, నరేష్ గారు, వాసుకి. నరేష్ గారు యాక్టింగ్ జడ్జ్ చేసేంత గొప్పని కాదు నేను, కానీ బట్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను చూసిన అతి తక్కువ మంది ఆర్టిస్ట్లీ 3 years జర్నీలో, అంటే నేను కలిసిన వాళ్ళల్లో నేను హానెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్పేది ఒక థింగ్ ఏంటంటే, హీఈస్ ద రియల్ పర్ఫెక్ట్ ఎవర్ జెంటిల్మెన్. Nobody knows it. I know it personally. బట్ ఎందుకు నేను చెప్తున్నా కూడా మీకు కావాలంటే తర్వాత చెప్తాను కదా. డెఫినెట్లీ నేను తెలుసుకుంటాను, ఎందుకంటే సార్ నేను ప్రతిదీ మీ దగ్గర మీ కోట్స్ అన్ని చూసాను, ఈవెన్ మీ షర్ట్ వెనకాల కోట్ కూడా నేను మీకు చెప్పలేదు సార్ ఎప్పుడు. కాకపోతే నేను కలిసిన దాంట్లో నాకు అర్థమైపోయింది అయితే ఇది 100%. ఇప్పుడు సారీ సార్, సినిమాలో మేము తీసుకున్న లొకేషన్స్ అన్ని రియల్ లొకేషన్స్, ఒక్క సెట్లు అలాగేం లేదు. మరీ ఎలాగంటే కొన్ని మురికి వీధులు ఉంటాయి, అక్కడికి క్యారవాన్ కూడా రాదు. ఆయన వచ్చారు, ఎలా వస్తారు, మేము తీసుకున్న లాడ్జ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూనో వెతికి రియాలిటీలో ఉన్నవే తీసుకున్నాం. సార్ అలా అనుకుంటారండి, ఆయన వచ్చి అబ్బా భలే లొకేషన్ బట్టారు, అబ్బా ఎడ దొరికింది మీకు ఇది అని మేమేమో ఫస్ట్ ఫీల్ అవుతాం, ఇప్పుడు ఏమనుకుంటారు అయినా ఇక్కడ ఏమో స్మెల్, కొన్ని దగ్గర స్మెల్ కూడా వస్తుంటుంది, లైక్ కొన్ని వీధుల్లో కొన్ని స్మెల్ వస్తుంది, మాకంటే ఇంకా తప్పదు కాబట్టి చేస్తుంది. ఇప్పుడు ఆయన్ని క్యారవాన్ ఉండదు, క్యారవాన్ ఉండకపోతే ఎస్ అక్కడెక్కడ ఉంచో నడుచుకుంటూ రావాలి, ఆ నడిచే వీధుల్లో అంతా బాగా ఉంటుంది. ఆయన చూసి ఎలా పడుతున్నారు బై లొకేషన్స్ అన్ని మీరు భలే పడుతున్నారే అని అనగానే మాకు ఒక కాన్ఫిడెన్స్, తృప్తి వచ్చింది. అంటే ఒకటమ్మా, చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, హీరో ఒక యాక్టర్ అక్కడి నుంచి సినిమా పుట్టదు. సినిమా పుట్టేది ఎక్కడి నుంచి అంటే, ఫాదర్ మదర్ ఎవరంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్ రైటర్. దట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎ సినిమా. అయితే దాన్ని బట్టే అన్నీ ఏర్పడతాయి. నేను సినిమా కుటుంబం నుంచి వచ్చా, మేము ప్రొడ్యూసర్స్, మా అమ్మ డైరెక్టరు, ఎన్నో కొత్త, కాబట్టి ఆ క్రమశిక్షణ అక్కడి నుంచే మాకు చిన్నప్పుడు నేర్పించేది. ఫస్ట్ వెళితే అందరికి నువ్వు విష్ చేయి, వాళ్ళు ఆటోమేటిక్ నీకు విష్ చేస్తారు అని నాకు ఫస్ట్ సినిమాకి చెప్పి పంపించింది. 17 ఏళ్ళు నాకు అప్పుడు. తర్వాత ఒక షాట్లో పిన్ని సినిమాలు ఇప్పుడు కూడా చూడండి, చెంప మీద కొట్టే సీన్ ఉంది, క్లోజ్ పెట్టి చెంప పగలు కొడతాను అంటే అదేంటి అన్న, నువ్వు కొంచెం ఓర్చుకో చూడు దాని ఎఫెక్ట్ అని. ఆ మార్క్ పడుతుంటే షాట్లో క్లాప్స్ పడింది థియేటర్స్లో. సో అంటే సినిమా పట్టి మనం వెళ్ళాలమ్మా, మన పట్టి సినిమా వెళ్ళదు. చాలామంది కొత్త వాళ్ళకి తెలుసుకోవాల్సిన పని అది. సో ఈ సినిమా వాళ్ళు చెప్పినప్పుడే ఐ టోల్డ్ దెమ్, ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ దెమ్ వాస్, దీంట్లో 4 లీడ్ రోల్స్ అమ్మా, రొమాంటిక్ లీడ్ వీళ్ళిద్దరూ చేస్తారు, నేను వాసుకి 4 లీడ్ రోల్స్. కాబట్టి మారుతి గారు ఫస్ట్ నాకు చెప్పింది అదే, నరేష్ భోజనం పెట్టి చెప్పాడన్న, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అండి, మీరు ఇంకెంత చేస్తే అది చేయండి అన్నాడు. అక్కడే మోటివేషన్ వచ్చింది. నేను కథ విన్న తర్వాత చెప్పాను, ఒకటి అసలు బ్యూటీ ఎవరు ఫస్ట్ నాకు అది చూపించాను అన్న. ఈ అమ్మాయి అనగానే చెప్పా పర్ఫెక్ట్, అంటే కుందేలు ఉంటుంది, ర్యాబిట్, కరెక్ట్ గుర్తు రాలేదు, దట్ ఈస్ అంటే ర్యాబిట్ ని లవ్ చేయని వాళ్ళు ఉండరు, దాన్ని తినేవాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం, అదే ప్రపంచం మళ్ళీ ఈ సినిమాలో అదే ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ కుందేలు లాంటి అమ్మాయి కావాలంటే కరెక్ట్ గా కుందేలు తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్. పదం నాకు తట్టట్లేదు కానీ తన ఐస్ కానీ అవన్నీ చూస్తే సేమ్ ర్యాబిట్, షీ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా అంతకంటే ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి దెన్ హర్. ఒకటి అఫ్ కోర్స్ అంకిత్ కూడా ఆ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉండాలి ఫర్ సర్టన్ రీజన్స్, చాలా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ చేశాడు, అది ఓకే. దెన్ లొకేషన్స్, ఎందుకంటే ఇది ఒక ఎవ్రీ డాటర్, ఎవ్రీ సన్ విల్ కనెక్ట్, ఎవ్రీ ఫాదర్ మదర్ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్. ఎవరు లోవర్ మిడిల్ క్లాస్ చాలా కోరికలు ఉంటాయమ్మా, వాళ్ళకు ఉన్న వనరులు తక్కువ ఉంటాయి, వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంటుంది.
దాన్ని దాటి వెళ్ళాలని ట్రై చేస్తారు, అక్కడ చాలా తేడాలు వస్తాయి. ఆ లొకేషన్స్ ఈయన చూపించేటప్పటికి నాకు గూస్ పింపుల్స్ వచ్చాయి. ఒక మలయాళన్స్ అంటే మన తెలుగు సినిమా ఎన్నో గొప్ప సినిమాలు తీసాం, ఆ మలయాళీస్ ఆ రియాలిటీ తీసుకొస్తారు, ఎక్కువగా చూపిస్తారు. ఆ రియాలిటీ ఒక లొకేషన్ అదే వీళ్ళకి అబ్బా అదిరిపోయింది లొకేషన్ సార్, మొత్తం స్మెల్ సార్ అంటే ఆ స్మెల్ మనకెందుకంటే స్క్రీన్ మీద కనిపించదు కదా, కొట్టండి అర్థం కొట్టారండి. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇట్ వాజ్ మేడ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ అట్మాస్ఫియర్ విత్ వెరీ రియల్ క్యారెక్టర్స్. ఇప్పుడు జనం కోరుకుంటున్నది కూడా అదే. దే ఎయిదర్ వాంట్ సంథింగ్ బిగ్ ఆర్ సంథింగ్ రియల్ అండ్ కనెక్టింగ్ టు దర్ ఎమోషన్స్. ఇది ద సెకండ్ ఆర్ ఫస్ట్ థింగ్. రియల్ ఇప్పుడు దీంట్లో ఉంది కదా, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ని అంత రియలిస్టిక్గా అంత అందంగా ప్రొజెక్ట్ చేసి ఇంత అందమైన కాస్టింగ్తో చేయడమే అద్భుతమైన స్క్రిప్ట్తో వర్ధన్ సక్సెస్, ప్రొడ్యూసర్ సక్సెస్ అమ్మ. గొప్ప ఇంకోటి ఏంటంటే దీంట్లో ముగ్గురు గ్రేట్ పీపుల్. మారుతి టీమ్ మారుతి అంటే దే విల్ ఎక్స్పెక్ట్. మారుతి గారు అసలు ఫెయిల్యూర్ అయినా చూడలేదు, ఆయన సెలెక్ట్ చేసి పర్సనల్గా ఈ సినిమా తీసుకున్నాడు. జీ ప్రెజెంట్స్, జీ స్టూడియోస్ ముద్దుబిడ్డ ఈ సినిమా. సో దే లవ్ దిస్ ఫిల్మ్. మూడోది వానరా సెల్యులాయిడ్, వాళ్ళు దే కేమ్ విత్ అ జీల్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. సక్సెస్ తర్వాత దేవుడు ఎరుకమ్మ ఎంత సక్సెస్ అనేది. మొన్న తీసారు అద్భుతమైన రివ్యూస్, బార్బరిక్ మంచి రివ్యూస్. ఈ మధ్యకాలం అంత రివ్యూస్ రాలేదు, ఇప్పుడు కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే వీటన్నిటికి అతీతంగా సినిమా తీయాలని వచ్చారు. సో నేను ఈ యొక్క పాయింట్లో చెప్పేది ఏంటంటే దిస్ ఫిలిం వాస్ అ పర్ఫెక్ట్ చాయిస్ బై 3 గుడ్ బ్యానర్స్ with an excellent writer and director who gave us the best to perform in beautiful realistic atmosphere. So ధైర్యంగా ఇవాళ ఈ సినిమాను కూర్చుని మేము సెప్టెంబర్ 19th రిలీజ్ అని చెప్పే ఒక ధైర్యం. సూపర్. అసలు సార్ చెప్పింది చూసిన తర్వాత అసలు డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి ఎవరికి భయం లేదు. అమ్మయ్య సార్ మేము ఏం చెప్పాలనుకున్నా అదంతా సార్కే ఫస్ట్ అర్థమైపోయిందని తెలిసిపోయింది. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చెప్పడం వేరు, సినిమా చూసి సార్ సినిమా చూశారు, సార్ ఫీల్ అయ్యారు, సార్ సినిమా చూశారు, సినిమా ఎలా ఉంది అనే ఎక్స్పీరియన్స్. అసలు అదంతా కాదు, సెట్స్ లో ఉన్నప్పుడే ఆ లొకేషన్ చూసి అది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది సార్ ఇమాజిన్ చేసుకొని అప్పుడే ఫీల్ అయ్యారు. ఆఫ్ కోర్స్, బట్ ఫైనల్ ప్రోడక్ట్ సార్ చూశారు, సార్ చూసి సార్ కొట్టేశాం. దెన్ మాకు బూస్టింగ్. సార్ ఆల్మోస్ట్ అన్ని మంచి సినిమాలే చేస్తున్నాడు. అంటే ఎవ్రీ టైమ్ స్టోరీ సెలెక్షన్ ఎవ్రీథింగ్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్ అంటే అందరు చేసే పని అది. వెన్ కమింగ్ టు దిస్ మూవీ, సార్ వచ్చి సినిమా చూశారు, చూసిన ఆ రోజు నేను అన్ని మంచి సినిమాలు చేస్తున్నాను, ఇది మాత్రం మీకైతే నెక్స్ట్ లెవెల్లో అయిపోతుంది అని చెప్పేసి ఇంటికి పిలుచుకున్నారు. ఇంటికి పిలుచుకొని నన్ను డైరెక్టర్ గారిని పిలుచుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 4-5 hours కదా, 4-5 hours సార్తో మేము స్పెండ్ చేస్తాను యాక్చువల్గా. అంటే అదే మీకు ఫస్ట్ యాక్చువల్ మూవీ సక్సెస్ మనకు తెలిసిపోయింది. చాలా మంది ఏంటంటే మీ ఉన్న సినిమాలని సక్సెస్ అవుతున్నాయి నాకు అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ మై క్రెడిట్. మంచి సినిమాల్లో నేను అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను. అందులో ఇదొకటి గర్వంగా చెప్తానమ్మా, ప్రమోషన్స్ కోసం ధైర్యంగా చెప్తాను. అలాంటి సినిమా ఒకటిది. అంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చేశాను ఆ సినిమా, వంటోళ్ళమే మేము కూడా దాంట్లో వండిన వాళ్ళమే. ఆ సినిమా 15 minutes దాటిన తర్వాత అమ్మా నేను అంతకంటే చెప్పను. ఇంటర్వల్ పాయింట్లో నాకు తెలియకుండా బాబా సాక్షిగా చెప్తాను, నేను నమ్మిన షిరిడి సాయిబాబా సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. సినిమా అప్పుడు బొట్టన వేడి ఇలా ఆన్చి పెట్టున్నాను నేను, అంత ప్రెషర్. పక్కన వాసుకి ఇలా ఉంది, నా పక్కన కూర్చొని ఉంది. చెప్పి ఇలా నా బొట్ట వేలు కూడా అలాగే ఉంది. అంటే ద హోల్ థియేటర్ వాజ్ ఇన్వాస్ట్. ఇంటర్వల్ పాయింట్ అంటే సో మచ్ ఆఫ్ రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్. తర్వాత లేట్ చేయడం ఛాన్సే లేదు. ఎగ్జాక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్లెండెడ్ విత్ రియాలిటీ. ఇవాళ ఏదైతే జనం కోరుకుంటున్నారో, ఇవాళ మనం మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, ఇంకోటి మాట్లాడుతున్నాం కదా, మన తెలుగు సినిమా సూపర్ సూపర్. మీకు ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం, అది హిట్ అయిందని నాకు అర్థమైపోయింది సినిమా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది మనకు తెలియాలి కాబట్టి September 19th థియేటర్స్లో చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లవ్ లెటరా లేట్ నైట్ టెక్స్టా, మీకు ఏది బాగా క్యూట్ అనిపిస్తుంది? లవ్ లెటర్ ఇస్ ఫర్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. లేట్ నైట్ మెసేజ్ ఇస్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్. మళ్ళీ దొరుకుతామంటే డిలీట్ చేస్తారు కాబట్టి యూజ్ ఉండదు.
రైట్ ఎగ్జాక్ట్లీ. అండ్ పాత్ర, సో నాకు పాత్ర బాగా నచ్చింది అదర్ నేమ్ కన్నా. ఓకే, విచ్ ఈస్ స్కేరియర్, ప్రపోజింగ్ ఆర్ గెటింగ్ కాట్ బై పేరెంట్స్? ఓకే, did you ever experience that? नहीं अभी तक नहीं. In the film she got experience. Okay. వెరీ మచ్ ఎక్స్పీరియన్స్. ఇది मैंने మేబీ बोला ना आपको कैरेक्टर एंड रियल लाइफ बहुत अलग है. ఓకే. అంటే ఎంత రియల్ అంటే వాసుకి కొడుతుంటే షాట్ లో Oh God. అంత రియలిస్టిక్. దీన్ని ఖచ్చితంగా చూపిస్తాం. తలుచుకుంటే కూడా ఒక గాడ్ అంటుంది. మార్కులు పడ్డాయి मेरे को एक ब्यूटी स्पॉट भी मिला है. ఓ అయ్యో, కాబట్టి అంటే ర్యాబిట్ కి ఘాట్ పడింది. అంటే అంత రియలిస్టిక్ గా తీశాడు ఆయన. దెబ్బ కొట్టేది కూడా రియలిస్టిక్ గా తీశాడు. ఆఫ్టర్ దిస్ మూవీ కొన్ని తెలుగులో కొన్ని మూవీస్ ఉంటాయి, బొమ్మరిలో జెనీలియా, కొత్త బంగారు లోకం, శ్వేతా బసు అండ్ అలా మొదలైంది, నిత్య మీనన్, అంటే ఒక ఫ్రెష్ యాక్ట్రెస్. అవునవును, నెక్స్ట్ అలా షీ విల్ బి బ్యూటీ, అవర్ ర్యాబిట్ గర్ల్. తెలుగు బ్యూటీ. తెలుగు బ్యూటీ. రైట్. అండ్ ఇది మిమ్మల్ని అడిగితే బెస్ట్ అనుకుంటున్నా, బెస్ట్ లవ్ స్టోరీ ప్లేస్ ఏది, క్లాస్ రూమ్ ఆర్ క్యాంటీన్ చెప్పాలి మీరు? క్లాస్ రూమ్ అండి. క్లాస్ రూమా? ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఉంటాయి, ఎందుకుంటాం. అంటే క్లాస్ రూమ్ లో దొంగ మామిడికాయ కొట్టేసినట్టు చాలా జాగ్రత్తగా దొంగతనం చేసుకోవాలి. ఎవరికి క్యాంటీన్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఓహో, అదే బాగుంటుంది అంటారు. అంటే క్లాస్ రూమ్ లో సక్సెస్ అయితే క్యాంటీన్ దాకా వెళ్ళగలం కదా. కరెక్ట్, అది పాయింట్. రైట్. అండ్ ప్రొడ్యూసర్ మీరు హూ ఫాల్స్ ఇన్ లవ్ ఫాస్ట్, బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్. బాయ్స్. ఎందుకు వాళ్ళు ఎంత తొందరగా నిజంగానే చాలా ఈజీగా పడిపోతాం అండి, ఎవరిని చూసినా పడిపోతాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అంటే జనరల్గా ఏంటంటే ప్రకృతిలోనే మగజాతే వెంట పడుతుంది. పీకాక్ చూడండి, ఇలాగా అందం మగ దాంట్లో ఉంటుంది, అలాగా డాన్స్ చేసి పీకాక్ పీహెన్ని పడేస్తుంది. సో పుంజు కోడి వెనకాల పెరుగుతుంది. అవును. సో మానవ జాతి కూడా మనం కూడా అనిమల్స్. సహజం, ప్రకృతి సహజత్వంలో భాగంగా. కాకపోతే వాళ్ళు మనం వెనక పడతారా లేదా అనేది కౌంట్. అవును. రైట్. అండ్ చాలా ఎగ్జైటింగ్గా, ఎంటర్టైనింగ్గా మూవీ టీమ్ అంతా కనిపిస్తుంది మనకి. అండ్ ఈ బ్యూటీ గురించి ఇంత బాగా వర్ణించిన తర్వాత లేట్ చేయకుండా మనం September 19 థియేటర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.